ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడిన వివాదాస్పద మాటలకు వివరణ ఇచ్చారు. దేవాలయాలపై మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కావని తాను కూడా ఒక హిందూ సిద్ధాంతవాదినని అన్నారు. విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచేందుకు అంబేద్కర్ భావజాలంతో మాట్లాడిన మాటలని పేర్కొన్నారు. మాలమాదిక కులస్తులు తనకు రెండు కన్నుల లాంటి వారని, అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచినని తెలిపారు. కొందరు కావాలని తనపై పనిగట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉన్నారని, వారిని నమ్మొద్దంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ఏదైతే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అయితే ఇటు గుడులు నిర్మిస్తే బిచ్చగలు అవుతారు, ఇటు స్కూళ్ళు నిర్మిస్తే జ్ఞానం వస్తున్నట్టు కూడా మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుతం వాటికి సంబంధించి ఎలా స్పందిస్తారు, వారు అసలు అలా మాట్లాడక కారణం ఏందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు? నేను కరెక్టే చెప్పిన సోదరా, నేనేం తప్పు మాట్లాడలేదు. అంబేద్కర్ భావజాలతో ఉన్నాను కాబట్టి అది చెప్పాను. గుడులు కడితే భిక్షగాలు తయారవుతారు, బడులు ఉంటే విద్యావంతులు తయారవుతారని చెప్పాను. దట్ ఈస్ అ కొటేషన్. మాల మాదిగలను రానిచ్చిండ్రా గుడ్లకు? ఎంత చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు గొప్పగా మాట్లాడుతున్నారు. ఇది గోమూత్రం తాగమంటారు కానీ మాల మాదిగలను దగ్గర తీసుకోరు, అంటూ ముట్టు అంటారు. మాలోడో లోపడిపోతే మళ్ళీ శుద్ధి కర్మ చేస్తారు. మీరు రాష్ట్రపతిని తీసుకోండి, ఎక్కడైతే ఓపెనింగ్ అప్పుడు రాష్ట్రపతి గారిని గౌరవించిండ్రా అయోధ్యలో. అలాగే పార్లమెంట్ను అంత పెద్దగా నిర్మించిండ్రు, పిలిచారా? ద్రౌపది ముర్మురా గారిని పిలిచారా? ఒకసారి ఆలోచించండి. ఈ మతతత్వ పార్టీలకు నేను మీ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, అనవసరంగా రాజకీయం చేయకండి. రాజకీయం మాట్లాడితే చాలా మాట్లాడాలి. మీరు మొత్తం ఎంతసేపు ఈ రిజర్వేషన్ ఎత్తేయాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప రాజ్యాంగం మార్చాలనేది ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఆలోచించండి, విజ్ఞానులు అయితే ఆలోచించండి. అంబేద్కర్ గారు ఏమన్నారు? పిల్లలను ఉద్దేశించి నేను చెప్పిన, అక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక డయాస్ మీద ఎమ్మెల్యే, ఒక ఐపీఎస్ రిటైర్డ్ అయ్యి ఎమ్మెల్యేనైనాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నది, డాక్టర్ కడియం కావ్య గారు డాక్టర్ పదవిని వదిలిపెట్టి ప్రజాసేవలో వచ్చింది. సో అందరినీ చూపెడుతూ మీరు చదివితేనే ఈ విధంగా మాలాగా రాగలుగుతారు. మీరు చదవాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. చదువులేందే అయ్యగారు పూజలు చేస్తాడా? నేను పెద్ద హిందూనే, నేను కూడా చూడండి, నా నుదుట బొట్టు ఉన్నది. మా ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయి. అయ్యగారులు వస్తారు, పూజలు చేస్తారు ఇంట్లో కూడా. తప్పది, వాళ్ళు అర్థం చేసుకునే విధానం వారి విజ్ఞతకు వదిలిపెడతాను. ముఖ్యంగా నిన్నటికి మొన్న కూడా ఒక ఏదైతే మాల కులస్తులకు సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా మీరు మాట్లాడడం, పోయిన ఎన్నికల్లో మాదిగ కులస్తులు ఎవరు కూడా నాకు ఓట్లేదు, మాల కులస్తులు మాత్రం ఓట్లేసారంటూ కూడా మాట్లాడిన మాటలు అయితే చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇటు మాదిగ కులస్తులు అంతా కూడా కొంత ఏదైతే మండిపడుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా వస్తుంది మీరు అలా మాట్లాడడం గల కారణం ఏంటి? అది తప్పు సోదరా. ఏదైతే ట్రోలింగ్ అవుతుందో నా మీద, మాదిగ సోదరులు వేయలేదు, ఓట్లు వేయలేదు అనలే. నేను ఏమన్నా అంటే మాటల సందర్భంగా 6,000 10,000 ఉన్న మాలలు 90% 99% కాంగ్రెస్కి ఓట్లు వేసిండ్రు, నాకు వేసిండ్రు. మాదిగల ఎవరైతున్నారో అవి చీలిపోయి మన మందకృష్ణ అన్న నాకు, అది కూడా ఎందుకంటే కడుపు మంటతో అన్న మందకృష్ణ అన్న నాకు మొదటి నుండి వ్యతిరేకం చేసింది. ఎందుకో తెలియదు. నేను వారికి ఎప్పుడు కూడా నష్టం జరగలే. మాదిగ కులానికి నేను 35 ఏళ్ళలో ఎవరికి కూడా నష్టపరచలే. ఏమైనా నష్టపరిచినట్టుంటే చూపెట్టండి, నేను ముక్కు నేలకు రాస్తా. పలానా మాదిగ కులానికి నువ్వు నష్టం చేసినావు అని చెప్పండి, నేను రెడీ. ఇద్దరు నాకు 2 కన్నులాస్ ఉంటుంది. 35 ఏళ్ళ సర్వీసులో ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. నేను ఏమన్నా అంటే, ఎందుకన్నా నా మీద అంత కోపం, దేశం? టికెట్ వచ్చినప్పుడు వద్దన్నావు, ఓట్లు వేసేటప్పుడు నాకు వద్దన్నావు. అట్లనే మాలోడు వస్తే నాగుపాము వచ్చినా కూడా ముద్దు పెట్టుకొని ఇడిచిపెట్టాండి, మాలోని కొట్టి సంప అన్నావు. ఎందుకు వచ్చినా అన్నావా అని ఆ బాధతోని నేను అన్నా. కానీ మాదిగలు ఓట్లు వేయలేదు, 99-100% వాళ్ళు ఓట్లు వేసిండ్రు, చీలిపోయినాయని చెప్పిన, అంతే తప్ప వారిని ఎక్కడ కూడా వారికి అవమానంగా జరిగే విధంగా, వారి మనోభావాలు దెబ్బతీరంగా నేను ఎక్కడ కూడా వారిని కామెంట్ చేయను కూడా. నేను చదువుకున్నాను, నాకు ఆయనతో విజ్ఞానం ఉన్నది. నేను ఇప్పుడు కూడా మా వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని నన్ను గెలిపించిండ్రు. నాతోనే అందరు కొట్లాడిండ్రు, నా కోసం కొట్లాడిండ్రు. జైలు కేసులైన వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు కేసులు పెట్టిండ్రు, ఆయన కూడా నన్ను ఎవరు వదిలిపోయి ఇప్పటికి కూడా నాతోనే ఉన్నారు వాళ్ళు. ఎవరు కూడా నేను వారిని ఎప్పుడు కూడా అవమానంగా చూడలేదు. నేను గొప్పని కాదు, వారిని హక్కున పెట్టుకొని చేర్చుకుంటున్నా. తప్పనిసరిగా నా ఉన్న పదవి కాలంలో నా సోదరులకు 100% న్యాయం చేస్తాను.
మొత్తంగా కూడా ఏదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలైతే కాదు అవి అక్కడ. ఎందుకంటే ఆ హాస్టల్కి సంబంధించి కస్తూర్బా విద్యార్థులకు సంబంధించి కూడా నేను అంబేద్కర్ భావజాలకు సంబంధించి మాత్రమే మాట్లాడే తప్ప నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. నాకు మాదిగ కులస్తులు కావచ్చు, ఇటు మాల కులస్తులు అంతా కూడా నాకు రెండు కళ్ళ లాంటి వారు. వారి వల్లనే నేను నియోజకవర్గంలో అయితే గెలిచిన. వారిద్దరు కూడా నాకు రెండు కళ్ళ లాంటి వారు కాబట్టి వారందరూ కూడా నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. కానీ కావాలని కొందరు నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా గమనించాలంటూ కూడా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజ్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ సార్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.